we are here gather CGR medicinal plants reopening. First of all, Leela Lakshma Reddy garu from CGR. Thank you, sir. నీ ప్రాణవాయుని నీడనిస్తాను, నీకు స్నేహితున్నవుతాను. నా భావి తరాల కోసం దీన్ని నేను పెంచుతానా? నా ముందు తరాల వాళ్ళు ఆ చెట్లు పెంచడం ద్వారా దాని ద్వారా నేను లబ్ధి పొందినా? Good morning, sir. My name is Shadvika. First of all, respected HM sir and CGR farm members and my dear students. My name is Shadvika. I am from 9th English Medium B section. Today we are here gather CGR medicinal plants reopening. First of all, Leela Lakshma Reddy garu from CGR. Thank you, sir. 100 medicinal plants provided in our school. Thank you, sir. Different types of medicinal plants, and we use different types also, health problems and etc. నీ ప్రాణవాయుని నీడనిస్తాను, నీకు స్నేహితున్నవుతాను. పండ్లనిస్తాను, నీ ఆకలి తీరుస్తాను, మంచి వాసన పూలనిస్తాను. నాలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. నేను నీ అవసరాలన్నీ తీరిస్తే కానీ నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నాకు కూడా ప్రాణం ఉంది, కానీ మాటలు రావు. నాకు కొన్ని నీళ్లు పోసి రక్షిస్తే నవ్వుల పూలు పూస్తాను. ప్రాణవాయువును ఇస్తాను, చల్లదనాన్ని పంచుతాను. దయచేసి నన్ను కాపాడండి. నన్ను నరికివేస్తున్నారు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. చేతులు చాచి ప్రార్థిస్తున్నాను. నన్ను బ్రతకనివ్వండి, నన్ను బ్రతకనివ్వండి, నన్ను బ్రతకనివ్వండి. మీరు మీ భావితరాలు బ్రతకండి. చెట్లని రక్షిద్దాం, జీవితాలను కాపాడుకుందాం. చెట్లను రక్షించుకుందాం, జీవితాలను కాపాడుకుందాం. చెట్లని రక్షించుకుందాం, జీవితాలని కాపాడుకుందాం. ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వారు మొట్టమొదలుగా పెద్ద మొక్కలు ఉండాలనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి స్టేట్ వైడ్గా వందలాది వేలాది మొక్కలు నాటి ప్రభుత్వంతో కొలాబరేట్ అయ్యి ప్రభుత్వ సంస్థలలో ముఖ్యంగా పాఠశాలలను అడాప్ట్ చేసుకొని చేస్తున్నటువంటి మంచి ప్రోగ్రాంలో భాగంగా మన పాఠశాలలో మెడిసినల్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసి ఆ ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి CGR వందే మాతరం ఫౌండేషన్ సంయుక్త ప్రతినిధి వెంకటేష్ గారు, ఈ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రాజలింగం గారు, ముఖ్యంగా మన ఎర్త్ క్లబ్ ఎకో క్లబ్ ఇన్ఛార్జ్ శ్రీధర్ సార్, చక్కటి ప్లాంటే మాట్లాడినట్టుగా చేసినటువంటి హైమా మేడం మరియు ఉపాధ్యాయ మిత్రులు, ప్రియమైన విద్యార్థులు అందరికీ శుభాభినందనలు. పెంచుతూ ఉంటాడు. దూరం నుండి ఒక వ్యక్తి పోతూ ఈ వయసులో ఈ చెట్టును నువ్వు పెంచుతున్నావు అంటే ఈ చెట్టు ఎప్పుడు పెరగాలి, ఆ ఫలాలు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఆశ నీకు అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, ఇది నా కోరిక కాదు, నా భావి తరాల కోసం దీన్ని నేను పెంచుతానా? నా ముందు తరాల వాళ్ళు ఆ చెట్లు పెంచడం ద్వారా దాని ద్వారా నేను లబ్ధి పొందినా, నేను లాభం పొందుతానా? అదేవిధంగా నా తర్వాత తరానికి ఇది ఉపయోగపడాలి అని చెప్తాడు. అంటే మనము మన భావి తరానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, మన ముందు తరం వాళ్ళు మనకు ఉండాలని
ఇక్కడ అందరికి వాయిస్ వినిపిస్తుందా? సో వేదిక ఆలోచించిన గౌరవ పెద్దలు ఎంపీడీఓ వీరవారి సార్ గారికి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారికి, వైస్ ప్రిన్సిపల్ ఇతర ఫ్యాకల్టీ సీనియర్ సభ్యులు సార్ గారికి, వెంటనే మీకు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని సపోర్ట్ చేసిన ఇంటర్ టీచర్స్కి, లాస్ట్లోకి వచ్చిన ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఇప్పటిదాకా మన అందరికీ చెప్పిన అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇట్ వాస్ ఎ గుడ్ డే. ఓకే, అసలు ఈరోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది కానీ క్లాస్లో బుక్స్ మూసేసి ఏదో వెళ్ళాలని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ ప్రోగ్రామ్ జరిగిన మంచి దానికి పెద్ద పెద్ద ఫోటోగ్రఫీ రైడర్స్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీ రైడర్స్లు, ఈ రోజు జరిగే ప్రోగ్రామ్, సంవత్సరాలు జరిగే ప్రోగ్రాంలో పర్యావరణం చేసే ప్రోగ్రాము పంచభూతాలు చూస్తూ ఉన్నాయి. చెట్టు ఉంటుంది, గాలి ఉంటుంది, నీరు ఉంటుంది, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్క చిన్నారులు ఇదొక గొప్పది. సార్ అంటే స్పెషల్లీ థ్యాంక్స్ సార్. ఆల్మోస్ట్ 40 స్కూల్స్ నేను ట్రావెల్ చేశాను. చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు సార్ మొక్కలు నాటుతున్నప్పుడు, మొక్కలు నాటిన తర్వాత మట్టి కోసం పార కోసం వస్తుంటే సార్ యొక్క స్వహస్తాలతో మట్టిని మొత్తం కుదిర్చి చేత్తో ఆ చెట్టును పెట్టి చేసే ప్రతి ఒక్క పనికి సస్టైనబిలిటీ అని చెప్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చి మీ అందరికి మెసేజ్ ఇవ్వడానికి వచ్చిన సార్కి ఎన్నో పనులను అన్ని డెవలప్ చేసి పిల్లల కోసం వచ్చిన సార్కి ఒకసారి హార్ట్ఫుల్గా క్లాప్స్ కొడదాం. ఏ రోజు బహిరంగంగా టైం తీసుకోకుండా, వాళ్ళ పిల్లలకు కూడా టైం ఇవ్వకుండా, ఈ పిల్లలు మా పిల్లలు అనుకుని పని తినక ఎప్పుడు వర్షంలో కష్టపడుతూ జీవితాలు మొత్తం త్యాగం చేసి మన అందరి కోసం ప్రతిరోజు క్యాంపస్కి వచ్చి మీకు విద్య గురుస్తామన్న టీచర్స్ అందరికి ఒకసారి క్లాప్స్ కొడదాము. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను ఇక్కడ క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు, స్కూల్కి వచ్చినప్పుడు మీకోసం కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చాను. మరి అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలంటారా? ఏమంటారా? ఓకే, మీకు ఒక 3 స్టూడెంట్స్ కావాలి. 1, 2, 3, 4. అలాగే మాట్లాడదావు ఇక్కడ ఫస్ట్ మాట్లాడు. రండి, గిఫ్ట్లు ఇస్తాను. ఏమంటారా? ఎవరద్దా ఇస్తా? అందరు తలా ఒకటి ఇవ్వు, తలా ఒక గిఫ్ట్ ఇవ్వు. అది చేతికి వాళ్ళకి, పిల్లలకి ఇవ్వు. ఒకటి వాళ్ళు అటు 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 ఇక్కడ వాళ్ళకి ఇవ్వు. ఓకే, అందరికి గిఫ్ట్లు చూపించండి. ఇవన్నీ స్కూల్కి వస్తూ చిల్లరగా పడేసిన కాగితాలు, చాక్లెట్ పేపర్లు, ఇవన్నీ. నలుగురు ఉంటున్న ఇంట్లో 2 సార్లు ఇల్లు శుభ్రం చేసుకొని, డొమెక్స్, హార్పిక్, పుల్లల చీపిడి, పెనమ్మాయి అన్నీ పెట్టుకొని, దీపారాధన చేసి దండం పెట్టుకొని వచ్చే పారిశుద్ధ కార్మికులకు చెత్త ఇస్తున్న మనం 400 మంది చదువుకుంటున్న స్కూల్లో మన ప్రవర్తన ఎలా ఉంది? ఇలా ఎక్కడ పడితే అక్కడ పేపర్లు వేస్తూ ఉన్నారు. ఒక్క కుటుంబానికి ఒక పని మనిషి కావాల్సి వస్తే 400 మంది చదువుకుంటున్న స్కూల్లో ఎంతమంది పని వాళ్ళు కావాలి? 100 మంది కావాలి. ఒకటికి 4 కదా. మరి మీ ఇల్లు దేవాలయం, మన స్కూల్ ఏమో ఏమైంది సార్ అని పడేయటం. ఈ విధంగా ఇలా పడేస్తుంటే రోజు సాయంత్రం పూట ఈ స్కూల్లో ఆయన్న మీరు వెళ్ళిపోయిన తర్వాత చిన్న పేపర్లు, పడేసిన బాటిల్స్, కిటికీల పక్కన డస్ట్బిన్లో చేసి మొత్తం ఏరుకొని, పారిశుద్ధ కార్మికుడు రావడం కొంచెం లేట్ అయిపోతే మళ్ళీ రేపు పొద్దున స్కూల్ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడిపోతారని చెప్పి స్కూల్ బయట చివరి దగ్గర తీసుకెళ్ళి జేబులో అగ్గిపుల్ల తీసి దానికి నిప్పేస్తున్నారు. ఆ నిప్పేస్తే ఆ లాస్ట్లో కూర్చున్న అబ్బాయి దగ్గర నుంచి, ఈ చివరిలో కూర్చున్న పాప దగ్గర నుంచి క్లాస్ రూమ్లో కూర్చొని అదే శ్వాసగా అందరూ మనం పీల్చుకుంటూ ఉంటున్నారు.
దానివల్ల మీ ఊపిరితిత్తులు బాగుంటాయా? బాగోవు. మరి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా పేపర్లు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే 20 పేపర్లు రాయటం, 60 పేపర్లు వేస్ట్ చేయటం. నేను స్కూల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ని అన్ని క్లాస్ రూమ్కి పంపించా. ఎవరా స్టూడెంట్? ఒక స్టూడెంట్ని ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే మనం అందరూ ఇక్కడికి వచ్చేసాం, అవునా? ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి పంపించి ఏ రూములో ఎన్ని స్విచ్చెస్ ఆఫ్ ఉన్నాయి, ఎన్ని లైట్స్ ఆఫ్ ఉన్నాయి, ఎన్ని ఆపకుండా వచ్చారో చూపిస్తే ఆల్మోస్ట్ 4 నుంచి 5 ఫ్యాన్స్, 3 లైట్స్ అలా ఆన్ చేస్తున్నాయని చెప్పారు. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఉచితం అనేది ప్రకృతి మనకి ఇస్తుందో దాని మీద మనకి ఏకాగ్రత ఉండదు. ప్రతిరోజు స్కూల్కి వచ్చేటప్పుడు ఒక స్టూడెంట్ ఒక కూర్చొని తల్లి ఆయన డస్ట్బిన్ వేసినాడు మీ చేతిలో ఉన్నాయి. ప్రతిరోజు స్కూల్కి వచ్చేటప్పుడు బ్యాగుతో పాటు ఒక బకెట్ లీటరు మీరు వాడుకున్న నీళ్లు మీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలని చెప్పారనుకోండి, మీకు నీళ్ళు వేస్ట్ చేస్తారా? వేస్ట్ చేస్తారా చెప్పండి? చేయరా? ట్యాప్లు తిప్పుతుంటే ట్యాప్లు తిప్పేస్తున్నారు, లైట్లు ఆఫ్ చేయట్లేదు. సార్ మీరు టీచర్ చేస్తారా? ఈ చిన్న అబ్జర్వ్ చేస్తారా? ఇక్కడ నుంచి మన స్కూల్లో ఎక్కడ లైట్స్ అన్వాంటెడ్ ఉన్నా దాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తారా? ఎస్. ఇంట్లో కూడా మనం ఒక లైట్స్ పోయినప్పుడు పవర్ ఆఫ్ చేయాలి. చేస్తారా? చెత్తని ఎప్పుడు గార్బేజ్ బిన్ కనిపిస్తే తప్ప చెత్తని మీ జేబులో పెట్టుకోవాలి. అది చెత్త కాదు. చెత్తను వేరు చేస్తే అది చెత్త కాదు. చెత్తను మిక్స్ చేస్తే అది చెత్త అవుతుంది. ఏంటి? తడి చెత్తగాను పొడి చెత్తగాను. అర్థమైందా? తల్లిదండ్రులు వెళ్ళి చెత్త దగ్గరికి వెళ్తే రోగాలు వచ్చాయని చెప్పిన తల్లిదండ్రులు చెత్తను రోడ్డు మీద వేస్తే అంతకన్నా పెద్ద రోగాలు వస్తాయని ఎందుకు చెప్పలా? ఏముందిలే. డ్రైన్లో వెళ్తుంటే మిగిలిపోయిన అన్నం వేస్తున్నాం, కోడిగుడ్డు పెంకులు వేస్తున్నాం, యూరినేషన్ వేస్తున్నాం, ఉమ్ము వస్తున్నాం, పాంపరాలు వస్తున్నాం, పేపర్లు తీసుకెళ్ళి తిప్పి వేస్తున్నాం. అదే వర్షం పడితే ఫోన్ ఓపెన్ చేసి సార్ మా ఊర్లో కాలువలు క్లీన్ చేయలేదు, డ్రైన్లు క్లీన్ చేయలేదని ఫోన్ ఓపెన్ చేసి కంప్లైంట్లు చేస్తున్నాం. అన్నీ చేసేది మనమే, కంప్లైంట్ చేసేది మనమే. ఏ ఒక్క కార్మికుడు, పారిశుద్ధ కార్మికుడు 63 ఏళ్ళ తర్వాత బతికిన ఆవుగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు? దానికి కారణం మనం అందరం. సరే, ఒకరోజు స్కూల్ వర్క్ ఆపి పారిశుద్ధ కార్మికుడు సెలవు ఇచ్చి డ్రైన్స్ మీరు క్లీన్ చేస్తారా? Good morning to everyone. My name is Amrita Varshini. I am studying 10th class English medium. Today we are gathered here to the CGR Foundation will provide 100 medical plans to us. So we are gathered here. First of all, we thank to Leela Lakshma Reddy Garu of CGR for adopting our school in a young Earth Leader program. I am training session were conducting at the Earth Center for our students and the guide teacher. For the past 4 years, our school has been associated with the CGR as the bond has brought many positive changes in our campus. Last year, a general plantation drive was organized in our school by Leela Lakshma Reddy Garu. CGR also provided 100 medical plants and 20 cement rings to establish the medical garden in our school. In addition, a rainwater harvesting pit was constructed to save water and to increase ground level water in our school. Their valuable contribution will greatly help our students understand the importance of nature and the significance of conserving water. Thank you.